అరుణమ్మ వంటలు. హాయ్ అండి, నేను అరుణా శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు రొయ్యల నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది మనం బయట నుంచి కనుక తెచ్చుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి, చాలా కాస్ట్ అవుతుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే సగం రేటుకి ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా నీట్గా చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీరు ఈజీగా ఇంట్లోనే చేసేయగలుగుతారు. అర కేజీ రొయ్యలు తీసుకున్నాను నేను, ఈ సైజులో ఉన్నవి. ఇంతకన్నా చిన్నవి అయితే తీసుకోవద్దండి, ఎందుకంటే ఈ సైజు ఉండాలి. కనీసం మనం వేగేసరికి మనకి సైజు కూడా తగ్గిపోతుంది. ఇవి బాగా వాష్ చేసేసి ఉప్పు నిమ్మరసం పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకుని దానిలోకి ఉప్పు పసుపు వేసి వీటన్నిటికీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ ఉప్పు పసుపు పట్టే వరకు కలపాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను న్యూ వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిలో నుంచి మనకు వాటర్ బయటికి అంతా వచ్చేసి ఎగిరిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ రొయ్యలు చాలా మంచిదండి, సీ ఫుడ్ కదా, హెల్త్కి మంచిది. కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కొంచెం ఈ రొయ్యల్ని అవాయిడ్ చేయడమే మంచిదండి. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోవాలి, వాటర్ అనేది లేకుండా ఎగిరిపోవాలి. రొయ్యల్లో వాటర్ ఎగిరిపోయేసరికి మనం వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, అలాగే ఒక రెబ్బ అనాస పువ్వు వేసుకోండి. ఒక 4-5 లవంగాలు సరిపోతాయి, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి ధనియాలు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. దానిలోకి ఒక పావు స్పూన్ మెంతులు, ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేయించుకోండి. బాగా అంటే నల్లగా అవ్వకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. చూడండి, వాటర్ అంతా కూడా అలా వచ్చేసినాయి బయటకు అంతాను. ఈ వాటర్ అన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోవాలండి. చూడండి, అంతా పూర్తిగా ఎగిరిపోయింది కదా. మనం వేయించుకున్న మసాలా దినుసులు కూడా మెత్తగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా వాటర్ ఏమీ లేకుండా ఎగిరిపోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి. అరకిలో రొయ్యలకి ఒక 200 ml ఆయిల్ అయితే సరిపోతుంది. మనం ఉడికించుకున్న ఈ రొయ్యల్ని దీనిలో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, వీటిని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. మీరు ఎక్కువగా కనుక రొయ్యలు ఉంటే, కేజీ రొయ్యలు అయితే కనుక 2 సార్లుగా వేయించుకోండి. నేను అర కేజీయే కాబట్టి నేను ఒకేసారి వేసి వేయించేసుకుంటున్నాను. ఇలా మనం తయారు చేసుకుని పెట్టుకుంటే మనకు 2-3 మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని లేకుండా బయటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. చూడండి, రొయ్యలన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా గట్టిగా అయిపోయే వరకు వేయించుకోకుండా కొంచెం చూసుకుని కలర్ మారిన తర్వాత, ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఆయిల్ అంతా పైకి రావాలి. దీనిలోకి ఒక పావు కప్పులో సగం వేసుకుంటే సరిపోతుందండి కారం. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనకు అర కేజీకి 50 గ్రామ్స్ కారం అయితే సరిపోతుంది. దానిలోకి ఉప్పు పసుపు కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. పచ్చడి నిల్వ ఉండాలంటే ఉప్పు కరెక్ట్గా సరిపోవాలండి. ఇందాక వేయించి పౌడర్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలండి ఉప్పు, కారం, పసుపు, అలాగే మసాలా పొడి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అన్ని రొయ్యలు కూడా
కలిసే వరకు కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వేస్తేనే నిమ్మరసం బాగుంటుందండి. వేడి మీద వేస్తే దానిలోకి మనకి చేదు అనేది వచ్చేస్తుంది. అందుకని చల్లారనిచ్చి వేరొక బౌల్లోకి తీసుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంట్లోనే నీట్గా చేసుకోండి. అలాగే తక్కువ ఖర్చుతో చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది ఒక 2 రోజుల పాటు అలా పక్కన పెట్టేయండి. 2 రోజుల తర్వాత బాగా ఊరుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి బాగా ఊరిపోయింది. ఇప్పుడు మనం తినడానికి కూడా బాగుంటుందండి. 2 డేస్ తర్వాత తినేసేయచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.